భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. జనమేజయుడు వ్యాస మహర్షితో, బ్రహ్మర్షి, శ్రీదేవి ఏ ఏ మంత్రబీజముల ద్వారా ఆరాధింపబడను నాకు తెలుపవలసింది అని కోరగా, వ్యాసుడు, రాజా, ఈ విషయమునే నారదుడు నారాయణుని అడిగెను. అప్పుడు నారాయణుడు, దేవర్షి నారద, జగతియందు ఉన్న ఒకే ఒక తత్వము భగవతి జగదంబ. ఆ దేవియే జగత్తును సృష్టించి పాలించి సంహరించును. మోక్షమును ప్రసాదించుటకు కూడా ఆ దేవి సమర్థురాలు. మునుపు మనువు తన తండ్రి అయిన ప్రజాపతియగు బ్రహ్మను భక్తిపూర్వకంగా చేరుకొనగా, బ్రహ్మ మనువుతో, నాయన, నీవు భగవతి భువనేశ్వరిని ఉపాసించవలను. ఆ దేవి నీకు ప్రజా సృష్టి చేయు కార్యమునందు తోడ్పడగలదు అని చెప్పగా, మనువు దేవిని స్తుతింపసాగెను. లోకేశ్వరి, నీ కృపచేతనే బ్రహ్మ వేదములకు భాండాగారము అయ్యెను. శ్రీహరి లక్ష్మికి భర్త అయ్యెను. ఇంద్రుడు త్రిలోకాధిపతిగా, వరుణుడు జలచర జీవనాయకుడిగా, కుబేరుడు ధనాధిపతిగా, యముడు ప్రేత శాసకుడుగా, నిరుతి రాక్షసనాథుడుగా, చంద్రుడు రసాధిపతిగా లోకవంజులైరి. జగదంబిక, నీకు శతకోటి వందనములు అని మనువు భగవతిని స్తుతించగా, దేవి ప్రసన్నురాలై, రాజేంద్ర, నీకేమి వరము కావలయునో కోరుము, తీర్చెదను అనెను. మనువు, దేవి, ఈ ప్రజాసృష్టి చేయు కార్యమునకు నన్ను అనుగ్రహింపుము అనెను. నీవు చేయు ప్రజాసృష్టి నిర్విఘ్నముగా నెరవేరునని ఆశీర్వదించెను దేవి. మనువు వెంటనే బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ప్రశాంతమైన స్థలము చూపమని కోరెను. నేను జగత్తును సృష్టి చేయుచుండగా జలము ముంచివేయుచున్నదని తెలిపెను. అప్పుడు బ్రహ్మ నాసిక యొక్క అగ్రభాగము నుండి చిన్న వరాహ శిశువు ఆకస్మికముగా ప్రకటమయ్యెను. అయితే ఒక అంగుళ ప్రమాణముతో నున్నది ఏనుగు వలె అయ్యెను. అప్పుడు దేవతలు, మరీచి మొదలగు వారు, ఇది పర్వతం వలె పెరుగుచున్నది, శ్రీహరియే అయి ఉండవచ్చును అనిరి. ఋక్, సామ, యజుర్వేదములతో ఉత్తమ స్తోత్రములతో వరాహస్వామిని స్తుతించిరి. ఆ వరాహస్వామి జలమునందు ప్రవేశించగా సముద్రుడు గొప్ప అలజడికి గురి అయ్యెను. అది మెల్లమెల్లగా సముద్రములో భూమిని వెతుకుచుండెను. పృథివి లోతైన నీటి యందున్నదని గ్రహించెను. ఆ భూమిని వరాహము తన కోరలతో పైకెత్తెను. గజము కమలమును దంతములపై నుంచుకొనెనా అని తలపంచెను. బ్రహ్మ, కమలలోచన, సురవరులు నీ ఆజ్ఞచేతనే అమృతమును పొందిరి. ఇంద్రుడు స్వర్గలోకాధిపతి అయ్యెను. అగ్నిదేవుడు దహనశక్తిని సకల కర్మలకు వ్యవస్థ చేయు ధర్మరాజను మీరే నియమించితిరి. వరుణుడు జలప్రాణులకు అధిపతి అయ్యెను. వాయువు ప్రాణవాయువును, కుబేరుడు సన్మానింపబడుతూ, ఈశానుడు సకల రుద్రులలో ప్రముఖుడు. ఇదంతయు నీ విభూతియే. ఇదే సమయమున అచటకు మహాదైత్యుడగు హిరణ్యాక్షుడు వచ్చెను. శ్రీహరి గదాఘాతముతో వాని జీవన లీలను సమాప్తి మనరించెను. పృథివిని కోరల సహాయముతో జలముపైన నిలిపెను. శ్రీహరి పృథివిని రసాతలము నుండి తెచ్చుటకు ఇట్టి లీల చేసెను. ఈ ఉత్తమ చరిత్రను అధ్యయనం చేసిన వాని సకల పాపములు నశించును. విష్ణులోకమునకు వెళ్ళుటకు అర్హులగుదురు. మనువు ప్రజాసృష్టి. శ్రీహరి భూమిని జలముపై నిలిపి వైకుంఠమునకు వెళ్ళిపోయెను. బ్రహ్మ మనువుతో యజ్ఞములకు స్వామియగు పరమపురుషుని ఆరాధించి శాస్త్రోక్త ధర్మములను పాటిస్తూ వర్ణాశ్రమ వ్యవస్థను ఆచరిస్తూ తేజస్సు కలిగిన పుత్రులను ఉత్పన్నం చేయమని ఆదేశించెను. మనువు మొదట 2 కుమారులకు జన్మనిచ్చెను. వారు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. పిదప 3 కుమార్తెలు కలిగిరి. పెద్ద కుమార్తె ఆకూతి, రెండవ పుత్రిక దేవహూతి, మూడవది ప్రసూతి. ఆకూతిని రుచికి, దేవహూతిని ఖద్దమునకు, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహము జరిపించెను. రుచికి
ఆకూతి గర్భమున భగవంతుడు, యజ్ఞపురుషుడు, కర్దముడు, దేవహూతులకు కపిలుడు, దక్షునకు ప్రసూతి ద్వారా అనేక కన్యలు ఉదయించిరి. ఈ కన్యలకు దేవతలు, మానవులు, పశువులు కలిగిరి. స్వయంభువు మన్వంతరమున యజ్ఞపురుషుడు ఉదయించి రాక్షసుల నుండి తండ్రిని రక్షించెను. కపిలుడు దేవహూతికి పరమ జ్ఞానోపదేశము చేసెను. సాంఖ్యశాస్త్ర ప్రవర్తకుడు కపిలుడు పులహుడను ముని ఆశ్రమమునకు వెళ్ళిపోయెను. మనువు జ్యేష్ఠ కుమారుని పేరు ప్రియవ్రతుడు. విశ్వకర్మయను ప్రజాపతి యొక్క పుత్రిక భరిష్మతి, ఆమెతో ప్రియవ్రతుని వివాహము జరిగెను. వారికి 10 పుత్రులు కలిగిరి. ఒక పుత్రిక జన్మించెను. ఆమె ఊర్జస్వతి అను పేరుతో ప్రసిద్ధి చెందెను. ఆమెకు 10 మంది పుత్రులు: అగ్నిద్రుడు, యుద్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, రుక్మశుక్రుడు, ఋతవృష్టుడు, సవనుడు, మేధాతిథి, అగ్నిహోత్రుడు, కవి. ప్రియవ్రతుని 2వ భార్యకు 3 పుత్రులు. వారు ఉత్తముడు, తాపసుడు, రైవతుడు. వీరు ఒక్కొక్క మన్వంతరమునకు అధిష్టాతలుగా చేయబడిరి. ఒకనాడు ప్రియవ్రతుడు సూర్యునితో సమానమైన తేజస్సు కల రథమును అధిరోహించి ఆ ప్రకాశమును వ్యాపింపజేయుచు పృథివికి 7 సార్లు ప్రదక్షిణ చేసెను. రథచక్రముల వలన భూమి మీద గుంతలు పడెను. 7 సముద్రములయ్యెను. అవి మధ్య ఉన్న భూమి 7 దీవులగుట. అవి జంబూ, ప్లక్ష, సాల్మలి, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కర నామములతో విలసిల్లుచున్నవి. ఈ ద్వీపములకు నలువైపులా 7 సముద్రములున్నవి. అవి శారోదక, ఇక్షురసోదక, సురోదక, ఘృతోదక, క్షీరోదక, దధి మండోదక, శుద్ధోదకమను పేర్లతో ఖ్యాతి వహించినవి. శార సముద్రముతో పరివృతమైనది జంబూ ద్వీపము. ప్రియవ్రతుడు తన కుమారుడగు అగ్నిద్రుని ఈ ద్వీపమునకు రాజును చేసెను. 2వది ప్లక్ష ద్వీపము. దీనికి యుద్మజిహ్వుడు అధిపతి. 3వది సురా సముద్రముచే పరివృతమై సాల్మలి దీవికి యజ్ఞబాహుడు అధిపతి అయ్యెను. 4వది కుశద్వీపమునకు నేతి సముద్రము పరివృతమయ్యున్నది. హిరణ్యరేతుడు రాజయ్యెను. క్రౌంచ ద్వీపమునకు అధిపతి ధృతవృష్టుడు. శాఖ ద్వీపమునకు మేధాతిథి అధిపతి. పుష్కర ద్వీపమునకు అధిపతి వీతిహోత్రుడు. ప్రియవ్రతుడు తన కుమార్తెయగు ఊర్జస్వతి వివాహము శుక్రాచార్యునితో జరిపించెను. దేవయాని ఊర్జస్వతి శుక్రాచార్యుల పుత్రిక. ప్రియవ్రతుడు తన రాజ్యమును తన కుమారులకిచ్చి యోగ మార్గంలో సన్యాసి అయ్యెను. భూమండలము, నదులు. నారద, ఈ భూమండలమున 1,00,000 యోజనములతో జంబూద్వీపము, ఇందు 9 దేశములు, అందులో ఇలావృతము జంబూద్వీపమునకు మధ్య భాగమున కలదు. ఇచ్చట సుమేరు పర్వతము కలదు. ఇలావృతమునకు ఉత్తర భాగమున 3 పర్వతములు కలవని చెప్పబడినవి. ఇవి నీల, శ్వేత, శృంగవంతములను పేర్లతో విలసిల్లుచున్నవి. ఈ పర్వతముల నుండి ఎన్నయో నదులు పుట్టుచున్నవి. దక్షిణమున నిషదము, హేమకూటము, హిమాలయమను పేర్లు గలవ చాలా వెడల్పు పొడవులతో పర్వతములున్నవి. హరివర్షము, కింపురుషము, భారతవర్షము, లఘునిషదము, హేమకూటము, హిమాలయమునకు ఎల్లలు. పశ్చిమమున మూల్యవంతము, తూర్పుగా గంధమాధన పర్వతము, నీలగిరి మొదలుకున్నవి నిషద పర్వతం వరకు విస్తరించి ఉన్నవి. మందరము, మేరు మందరము, సుపాశ్వము, కుముదము అను పర్వతములు సుమేరుగిరికి 4 వైపుల యందు విరాజమానమై యుండును. ఈ పర్వతముల మీద మామిడి, నేరేడు, కదంబము, వటవృక్షము అను 4 వృక్షములు కలవు. ఇవి 11,000 యోజనముల ఎత్తున ఉన్నవి. అక్కడ లోతైన చెరువుల యందు తేనె, చెరుకు రసము, రుచిగల జలములతో నిండియున్నవి. అక్కడ దేవతలు స్నానమాచరించుట వలన దేవతలు యోగ సంపదలను పొందుదురు. మందరాచలమునందు దివ్యమైన మామిడి వృక్షము, దాని ఫలములు, వాటి రసము భూమి యందు ప్రవహించుచుండును. ఆ రసముతో అరుణోదయమను నది ప్రవహించుచుండును. భగవతి శ్రీ అరుణదేవిగా ఉపాసించెదరు. ఆద్య, మాయ, అతుల, అనంత, పుష్టి, ఈశ్వర, మాలిని, దుష్టనాశకరి, కాంతిదాయిని అను నామములతో ఆ దేవి ఖ్యాతి వహించెను. నారద, అరుణోద నది ఇలావృత దేశమున పూర్వభాగమున ప్రవహించుచున్నది. మందరము యొక్క వక్షస్థలమున ఎత్తైన వృక్షముల నుండి రాలిన జంబూ ఫలములు విశాలములు. ఆ ఫలరసములు జంబూ నదిగా పిలువబడును. ఈ దేవిని
కోకిలాక్షి, కామకళ, కరుణ, కామపూజిత, కఠోర, విగ్రహ, ధన్య, నాకి, మాన్య, గభస్తిని దేవి యొక్క నామములు మానవుడు నిరంతరము జపించవలను. జంబూ నది తీరమునందు మట్టి జంబూనద సువర్ణమని చెప్పబడును. ఇలావృతమునకు పశ్చిమమున ధారేశ్వరి అను పేరు గల మహాదేవి విరాజిల్లుచుండును. అక్కడ దేవిని దేవపూజ్య, మహోత్సాహ, కాలరూప, మహానన, కర్మఫలద, కాంతార గ్రహణేశ్వరి, కళాలదేహ, కాలాంగి, కామకోటి ప్రవర్తిని అనే నామములతో జగదంబను పూజింపవలను. కుముద పర్వతం మీద వటవృక్షము కలదు. అక్కడ నుండి అనేక నదములు ధరాతలమునకు వచ్చెను. అందు వస్త్రము, పెరుగు, పాలు, ఘృతము, తేనె, బెల్లము, అన్నము, శయ్య, ఆసనము పరిపూర్ణములయ్యుండును. ఇలావృతము ఉత్తర భాగము నుండి ఆ తటమునందు భగవతి మీనాక్షి మందిరము కలదు. ఇక్కడ దేవిని నీలాంబర, రౌద్రముఖి, నీలాలకయిత, నాకిని, దేవనంద, వలద, వరద, అతిమాన్య, అతిపూజ్య, మత్త, మాతంగగామిని, మదోన్మాదిని, మానప్రియ, మానప్రియాంతర, మారవేగధర, మారపూజిత, మారమాధిని, మయూరవరశోభాఢ్య, శివవాహన గర్భపు అను నామములతో విలసిల్లును. నారద, పై చెప్పిన నదముల నీటిని తాగుటచే వృద్ధాప చిహ్నములు పొడసూపవు. సుమేరు పర్వతమును ఆవరించియున్న పర్వతములు శృణ్వంతము, కురంగము, కురగము, వికంకతము, త్రికూటము, శిశిరము, పతంగము, రుచకము, నిశిధము, శిథీవాసము, కపిలము, శంఖము, వైఢూర్యము, చారుది, హంసము, వృషభము, నాగము, కాలంజరము, నారదము, కుశంభము. సుమేరుగిరికి తూర్పు దిశయందు జఠరము, దేవకూటము అనే పర్వతములు, పశ్చిమ ప్రాంతమున పవమానము, పారియాత్రాయని, ఉత్తర భాగమున త్రిశంక, మకర నామములతో 2 పర్వతములు ఉన్నవి. సుమేరుగిరిని కాంచనగిరి అని కూడా అందురు. సుమేరుగిరి మీద 9 పురములున్నవి. మనోవతి, అమరావతి, తేజోవతి, సంయమని, కృష్ణాంగన, శ్రద్ధావతి, గంధవతి, మహోదయ, యశోవతి అని వాటికి పేర్లు. విష్ణుదేవుడు బలిచక్రవర్తి యజ్ఞము చేయునప్పుడు వామనావతారం ధరించెను. విష్ణువు ఎడమ కాలి బొటనవేలి కొనగోటితో బ్రహ్మాండం చీల్చబడెను. గంగ ప్రకటమయ్యెను. పాపమును పెకిలించి వేయు జలములతో ఇది నిండియున్నది. ఇది సకల నదులకు అధిపతి. ఇది ప్రవహించుచు స్వర్గ శిఖరములను చేరుకొనెను. ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు కూడా ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అక్కడ 7 ఋషులు కూడా ఉందరు. జటాజూటము ధరించి వారు నిత్యము గంగలో స్నానము చేసెదరు. గంగ వైకుంఠము నుండి చంద్రమండలమునకు చేరుకొనెను. అచట నుండి బ్రహ్మలోకమునకు వచ్చెను. బ్రహ్మలోకమును చేరిన గంగ 4 పాయలుగా విభజించబడెను. సీత, అలకనంద, చక్షుష్, భద్ర అనునది వీటి పేర్లు. సీత అనుపాయ మొదట కేసర పర్వత శిఖరము, ఆ తర్వాత గంధమాదన పర్వత శిఖరము మీద పడును. పూర్వదిశయందు భద్రాశ్వ దేశమునకు వచ్చి దేవతలతో పూజింపబడి క్షీరసాగరమున కలియును. చక్షుష్ అను గంగపాయ మాల్యవంతము అనే శిఖరంపై పడి కేతుమాల దేశమునకు, ఆ తర్వాత సముద్రములో కలియును. 3వ ధార అయిన అలకనంద దక్షిణ దిశగా పయనించి హేమకూట పర్వతము అచటి నుండి వేగముగా ప్రవహించి భారతదేశమునకు చేరుకొనెను. ఇది దక్షిణ సాగరమున కలియును. 4వ ధార భద్ర శృంగవంత పర్వతం నుండి బయలుదేరి సముద్రమునకు చేరును. చాలా నదుల జన్మస్థానము మేరుమందర పర్వతములు. పై చెప్పిన 9 దేశములలో భారతదేశము కర్మక్షేత్రము. నారద, స్వర్గమునందు నివసించుచు పురుషులు వారి పుణ్యము సమాప్తమగుటతోడనే భోగములను అనుభవించుచు స్థలమునకు వచ్చెదరు. వారికి 1000 ఏనుగుల బలముండును. వారికి సకల సుఖములు ప్రాప్తించును. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.